ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కొత్త ఆకర్షణల్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏదో ఒక ఎత్తుగడ వేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక జైంట్ వీల్ అమరావతికి రాబోతుంది. ఎందుకంటే అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల అనేక ప్రకృతి అందాలు ఉన్నాయి. ఆ ఎకోసిస్టమ్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడుకుంటే రాజధాని కేవలం రాజకీయ కార్యకలాపాలకి లేదా కార్యాచరణకు సంబంధించిన కార్యనిర్వాహక వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవస్థగా మాత్రమే కాకుండా రిక్రియేషన్, అలానే ఎంటర్టైన్మెంట్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక వేదిక కావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒక జైంట్ వీల్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రణాళిక పైన ఏపీసీఆర్డీఏ సమావేశం జరిగింది ఒక 2 రోజుల క్రితం. అందులో దాదాపుగా ఒక 30 అంశాలకు సంబంధించినటువంటి వాటిని క్లియర్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ వాటిలో చాలా ఉన్నాయి. అలానే కొత్త ప్రపోజల్, వీటిలో ఉన్నటువంటి కొత్త ప్రపోజల్ ఏంటంటే ఇలాంటి జైంట్ వీల్, ఇది ఒక మోడల్. ఇది ఎందుకంటే ఇది ఊరికే ఇట్లా చూస్తే నిజంగా అమరావతిలో పెట్టేసినట్టు గ్రాఫిక్స్ చేస్తున్నారని అనుకుంటారు, బట్ అది కాదు, ఒక మోడల్ ఇమేజ్. జైంట్ వీల్ అంటే మనకు లండన్ గురించి మనకు తెలుసు. లండన్ థేమ్స్ నది ఒడ్డున ఇప్పుడు శరవేగంగా అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణాలన్నీ కూడా కంప్లీట్ అయ్యే నాటికి ఒక అద్భుతమైనటువంటి లుక్ వస్తుంది అమరావతికి ఒక ఏడాదిన్నరలో. ఈ జైంట్ వీల్ కట్టాలంటే కూడా 2 ఏళ్ళు సమయం పట్టుద్ది. ఇది ఏదో ఒకేసారి ఇచ్చేది కాదు. పక్కన కృష్ణానది ఉంది, దాని పక్కన రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలానే నగరం అటువైపు ఉంది, ఇటువైపు విజయవాడ నగరం ఉంది, ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సిటీ. అలానే కనెక్టింగ్ పాయింట్స్ విషయంలో కూడా ట్రాన్స్పోర్ట్ లైన్స్ కూడా ఈ మధ్య కాలంలో వెస్ట్ బైపాస్ ఆవిష్కరణ జరగడం కానీ రాబోయేటువంటి రోజుల్లో మరికొన్ని నిర్మాణాలు జరిగితే కనుక రెండింటి మధ్య అనుసంధానత అనేది భారీ ఎత్తున పెరుగుతుంది. సో అదే తరహాలో ఒక లుక్ ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పీపీపీ మోడల్లో అంటే డెవలప్ చేయడము, దాన్ని బిల్డ్ చేయడము, ఆపరేట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, డీబీఓటీ మోడల్ అనమాట. సో ఏపీ గవర్నమెంట్ ల్యాండ్మార్క్ జైంట్ అబ్జర్వేషన్ వీల్ ఏర్పాటు చేయడానికి ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఇది ఎటు సైడ్ పెడతారు, కృష్ణానదికి ఇటు సైడ్ పెడతారా, అటు సైడ్ పెడతారా ఏంటనేది చూడాలి. ఎందుకంటే మొత్తం అంతా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేదే కాబట్టి సిఆర్డీఏ తీసుకోవాల్సినట్టు బియాండ్ ఇమాజినేషన్, ఫ్యూచర్ బియాండ్ లిమిట్స్ అని చెప్పని. సో అమరావతి డెవలప్ అయ్యే నాటికి అటుపక్క ఇటుపక్క కూడా ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అమరావతిలో 9 నగరాలు ఉన్నాయి. ఈ 9 నగరాల్లో టూరిజం సిటీని ఒక స్పెషల్గా డెవలప్ చేస్తున్నారు. కృష్ణా రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి దాదాపు 23 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా రిక్రియేషన్కి, రిసార్ట్ టైప్ దీనికి, అలానే ఎంటర్టైన్మెంట్ జోన్లకి సంబంధించి ఒక అట్రాక్టివ్ స్పేస్ కింద స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్తో సహా అనేక అంశాలను ఇందులో మేళవిస్తున్నారు. సో ఆ క్రమంలోనే ఇక్కడ ఒక ఫ్యూచర్ జైంట్ వీల్ రాబోతుంది అమరావతిలో. ఒకసారి అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికను చూస్తే ఒకవైపు 5 భవనాలు, ఈ హెచ్ఓడి టవర్స్ నిర్మాణం జరుగుతుంది. అలానే లార్జెస్ట్ టవర్, ఇది దేశంలోనే హైయెస్ట్ టవర్ కింద చెప్తారు. 209 నుంచి 210 మీటర్ల పొడవు ఉండేటువంటి అసెంబ్లీ టవర్ వస్తుందన్నమాట. అంటే దాని పైకి మళ్ళీ మీకు లిఫ్ట్ పైన వెళ్ళి వ్యూ పాయింట్, సిటీ వ్యూ పాయింట్ చూసేటువంటి నిర్మాణం కూడా జరగబోతుంది. సో ఇంత అట్రాక్టివ్గా ఉండేదాన్ని పైనుంచి చూడాలని చాలామంది కోరుకుంటారు. కేవలం ఇది ఒకటే పాయింట్ కాదు, కృష్ణానది ఒడ్డున జైంట్ వీల్ ఏర్పాటు చేస్తే లండన్లో థేమ్స్ నది ఒడ్డున ఉండేటువంటి జైంట్ వీల్ గురించి చాలామంది, లండన్ ఐకానిక్ అంటేనే ఒక పక్కన ఆ థేమ్స్ బ్రిడ్జి, దాని పక్కన ఉండేటువంటి లార్జెస్ట్ జైంట్ వీల్, ఇవి రెండే కనిపిస్తాయి అనమాట. అదే తరహాలో అమరావతిలో ఈ నిర్మాణాలు పూర్తయ్యే నాటికి ఒక బలమైనటువంటి ముద్ర వేసే విధంగా ఒక ప్రణాళికని ఆవిష్కరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ జైంట్ వీల్ ప్రణాళికకి సిఆర్డీఏ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రపోజల్స్ తర్వాత క్యాబినెట్ అప్రూవల్కి వెళ్తాయి. క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దానికి మోస్ట్ సూటబుల్ పార్ట్నర్ ఎవరనే దాని మీద ప్రొసీజర్ ప్రకారం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత పనులు మొదలు పెడతాయి. అంటే ఇవన్నీ జరగడానికి బహుశా 3 నుంచి 4 నెలల సమయం పట్టొచ్చు. ఒకవేళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ అలాట్మెంట్, ల్యాండ్ అలాట్మెంట్, నిర్మాణ ప్రణాళిక ఇవన్నీ కనుక క్లియరెన్స్ అయితే కనుక నిర్మాణానికి కూడా దాదాపు 1 నుంచి 2 ఏళ్ల సమయం పట్టొచ్చు. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సిఆర్డీఏ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ జైంట్ వీల్ వస్తే కనుక కృష్ణానది ఒడ్డున ఇటువైపు విజయవాడ నగరం, అటువైపు అమరావతి నగరం, మధ్యలో ఆ జైంట్ వీల్ మీద నుంచి అందాలని చూసేటువంటి అవకాశం. ఎందుకంటే భవానీ ద్వీపం ఒక పక్కన ఉంటుంది, ఇటు కృష్ణానది వైపు అటువైపు నుంచి చూసినప్పుడు సో ఆ ఏరియా మొత్తం కూడా అద్భుతమైనటువంటి రిక్రియేషన్ జోన్గా డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ జైంట్ వీల్ ప్రపోజల్కి క్లియరెన్స్ ఇచ్చేసింది.